ఆర్బర్ మనకిచ్చినటువంటి ఆర్బర్ పని జరగలేదు. ఈ పోటీ ఇక్కడ తగలడుతుంది, అక్కడ వంశధార ప్రాజెక్ట్ అలా ఆగిపోయింది. ఏంటి అసలు మీ ఉద్దేశం ఏంటి చెప్పండి? ఎందుకు మీతో మేము ఉండాలి? జగన్మోహన్ రెడ్డి ఎందుకు మెచ్చుకుంటామంటే అందుకే మెచ్చుకుంటాం. కుర్రోడైనా మొదటిసారి ప్రభుత్వంలోకి వచ్చిన పరిపాలన అంతా వికేంద్రీకరణ జరగాలి, అందరికీ అభివృద్ధి ఫలాలు అందాలి అన్నటువంటి ఆలోచన తప్ప. నేను మీ అందరిని అడుగుతున్నాను, తప్ప? మనం ఈ విషయాన్ని అన్ని దగ్గరలు చెప్పాలి. పత్రికల్లో జగన్మోహన్ రెడ్డి ఒక ద్రోహిలా సృష్టించి అతనేదో అమాయకుల కింద, అతనేదో పిచ్చోడ్లాగా మాట్లాడినట్టు మాట్లాడారే, అందరూ నవ్వుకున్నారు అందరూ. కానీ ఇప్పుడు అర్థమవుతుందా మీకు ఎందుకు వికేంద్రీకరణ అవసరం? రాజ్యాంగం ఏం చెప్పింది? రాజ్యాంగ పద్ధతిలో పరిపాలన జరుగుతుందా? శాసనసభ పెట్టి ఒక రెజల్యూషన్ పాస్ చేసుకుని ఇక్కడే ఉండాలి రాజధాని అని చెప్పి ఈవేళ ఢిల్లీకి పట్టుకొని వెళ్తున్నారు కాగితం. తర్వాత వచ్చినటువంటి ప్రజలు ఒకసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అక్కడ రాజధాని ఫెయిల్ అయిపోతే ఆ తర్వాత ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలకు అధికారం లేదా? ఆ ప్రాంతం పడికాదని తేలితే ప్రజల నిర్ణయాలకి గౌరవం లేదా? రాజ్యాంగంలో ఎక్కడుంది ఇది? మన రాజధాని ఎన్నిసార్లు మారింది? మద్రాసు నుంచి ఎక్కడికి వచ్చింది? కర్నూలుకి వచ్చింది. కర్నూలు నుంచి ఎక్కడికి వచ్చింది? హైదరాబాద్కి వచ్చింది. హైదరాబాద్ నుంచి ఎక్కడికి వచ్చింది? అమరావతికి వచ్చింది. మరి అమరావతి నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళదా? నువ్వు రాజ్యాంగంలో పెట్టేసి ఉంచేస్తావు మమ్మల్ని అందరినీ, అక్కడ ఉంచేస్తావు, ఇక్కడ జైల్లో పెట్టినట్టు మా అందరికి ఇక్కడ బంధించేస్తావు. ఇదేనా రాజ్యాంగం? ఇదే చెప్పిందా? ఇది కరెక్ట్ కాదని మనం మొన్న వచ్చారు మూలపేట పోర్టు గురించి వచ్చారు. పోర్టు గురించి మాట్లాడలేదు. పోర్టు గురించి ఏం మాట్లాడుతున్నారు అది కూడా మీకు చెప్తాను. పోర్టు గురించి మాట్లాడకుండా ఇద్దరు సీనియర్ నాయకులు, ఒకరు విజయనగరం, ఒక శ్రీకాకుళం, వీళ్ళు ఎలాగ సీనియర్ నాయకులు అయిపోయారో నాకే తెలియదు. వీళ్ళు ఎలాగ మంత్రి పదవులు చేశారో నాకే తెలియదు. పిచ్చోడికి అనుభవం లేకపోయినా నిన్నటి వరకు ఒకటే పిచ్చోడు అనుకున్నాం, పిచ్చోడు వెనక పిచ్చోళ్ళు తయారయ్యారు. నిన్న మూలపేట వచ్చి నౌపడ జంక్షన్ లో మాట్లాడుతున్నారు రాజధాని గురించి. ఒక వ్యక్తి అంటాడు, రాజధానికి చట్టబద్ధ చేయడం ఏంటి, రాజధానిని మారలేదని అడుగుతాడు. అంటూ ప్రసంగంలో నేను విన్నాను, ఏం మద్రాసు ఉన్నప్పుడు మద్రాసు నుంచి కర్నూలుకు మారలేదా? కర్నూలు తర్వాత హైదరాబాద్కి మారలేదా? హైదరాబాద్ తర్వాత అమరావతికి మారలేదా? రేపు అమరావతి మార్చకుండా మీరు చట్టబద్ధం ఎలా చేస్తారని అనుభవం కలిగిన మంత్రి వాళ్ళ నాయకుడు పిచ్చోళ్ళలాగా మాట్లాడుతుంటే నేను నవ్వుకున్నాను. రాజధానులు మారుతాయి, ఎప్పుడు మారుతాయి? ఆ మాత్రం జ్ఞానం లేదా? రాజధానులు ఎప్పుడు మారుతాయి? భారత ప్రభుత్వం ఈ దేశంలో కొత్త రాష్ట్రాన్ని ఇస్తే ఆ రాష్ట్రానికి కొత్త రాజధాని వస్తుందని జ్ఞానం కూడా లేకుండా మారుస్తారని ప్రజలకు మభ్యపెడుతున్నారు. ఎందుకు మార్చారు? మనందరం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నాం. దివంగత నేత పొట్టి శ్రీరాములు గారు 53 రోజులు నిరాహార దీక్ష చేసి తెలుగు జాతి, తెలుగు మాట్లాడిన వాళ్ళందరికీ ఒక రాష్ట్రం ఉండాలంటే ఉద్దండుడు నెహ్రూ గారు దిగొచ్చి ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని ఇచ్చారు. ఆ రాజధాని కూడా ఎక్కడ పెట్టాలో నిర్ణయించుకోలేదు. ఒకరు విశాఖపట్నం కావాలని, ఒకరు విజయవాడ కావాలని, ఒకరు కర్నూలు కావాలని ఆ రోజు కూడా నాకు దెబ్బలాడుకుంటే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక రాజధానిగా కర్నూలుని నిర్ణయించింది. తర్వాత మళ్ళీ 3 సంవత్సరాల్లో పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్ష చేశారు, చనిపోయారు. కేంద్ర ప్రభుత్వం భాషా ప్రయుక్త రాష్ట్రాలను పెట్టింది. అంటే ఏ భాష మాట్లాడితే వాళ్ళందరూ ఒక రాష్ట్రంగా ఉండాలని. అప్పటికే తెలంగాణ ఉంది హైదరాబాద్ లో, వారు తెలుగు మాట్లాడతారు, మనము తెలుగే మాట్లాడతాం. తెలుగు మాట్లాడే వాళ్ళందరికీ ఒక రాష్ట్రం ఉండాలని కర్నూలుని తీసుకెళ్లి హైదరాబాద్ లో కలిపి ఒక రాష్ట్రాన్ని పెట్టారు. మళ్ళీ అమరావతి ఎందుకు వచ్చింది? బొత్స సత్యబాబు నువ్వే కదా కాంగ్రెస్ లో ఉన్నావు, ధర్మాన ప్రసాద్ నువ్వే కదా కాంగ్రెస్ లో ఉన్నావు. విభజన ఎవరైనా కోరుకున్నారా? మీ ఇద్దరు కాంగ్రెస్ లో సీనియర్ నాయకులు కదా. మనం కోరుకోకపోయినా, మనకు నచ్చకపోయినా మీ రాజకీయాల ప్రలోభాల గురించి
శాస్త్రీయంగా కాకుండా అశాస్త్రీయంగా మన మీద విభజన చేసి అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించారు. ఆ రోజు మీరు కాంగ్రెస్ నాయకులు ఉన్నారే, మీరు ఆ మాత్రం చేత లేదా, శక్తి లేదా? ఆంధ్రప్రదేశ్ విడిపోయింది, ఆ రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలని చట్టంలో కనీసం పెట్టకుండా దాన్ని కూడా వివాదంగా వదిలేశారు. చంద్రబాబు నాయుడు గారు అందరికీ న్యాయం చేయాలని అమరావతిని రాజధాని చేస్తే దాన్ని ఇష్టమిట్టుగా 3 రాజధానులను ముక్కలాడారు. మళ్ళీ ఈ సీనియర్ మంత్రులు రాజధానులు మారుతాయి, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రేపు ఎప్పుడో విడిపోతే కొత్తగా రాష్ట్రం వస్తే మళ్ళీ రాజధాని వస్తుంది. కానీ ఒకే రాష్ట్రంలో ప్రభుత్వాలు మారితే రాజధానులు మారుతాయని మాట్లాడుతున్నటువంటి నీకు ఏమనాలో, అసలు నువ్వు మంత్రిగా ఎలాగ పనిచేశావో నాకు అర్థం కావడం లేదని చెప్పి తెలియజేస్తాను. ఇంకొక మంత్రి అంటాడు, మొన్న శాసనసభలో తీర్మానం చేశారు, ఆ తీర్మానం చెల్లదని అంటారు. శాసనసభలో తీర్మానం చేశాం, ఆ తీర్మానాన్ని ఆధారంగా చేసుకుని భారత ప్రభుత్వం అమరావతి ఏకైక రాజధానిని ఈ రోజే భారత పార్లమెంట్ లో బిల్లు పెట్టింది. బుద్ధి జ్ఞానం ఉంటే చూడండి, తెలుసుకోండి. ఈ రోజు పార్లమెంట్ లో, రేపు రాజ్యసభలో ఆ బిల్లు పాస్ అయితే అది చట్టబద్ధత బిల్లు. దానికి కూడా చట్టబద్ధత ఉండదని ఎన్నో సంవత్సరాలు మంత్రిగా చేసిన వాళ్ళు, పిసిసి అధ్యక్షుడిగా చేసిన వాళ్ళు ప్రజలకి మభ్య పెట్టడానికి దిక్కుమాలిన మాటలు మాట్లాడుతుంటే కనీసం మనం సమాధానం చెప్పకపోతే ప్రజలందరికీ అదే తెలుస్తుంది. నేను అనుకున్నాను ఆయన పిచ్చాడు, కొంతమంది అయినా సీనియర్ మంత్రులు ఉన్నారు, గతంలో పనిచేసిన వాళ్ళు, సీనియర్ నాయకులు ఉన్నారు, వీళ్ళైనా సలహాలు ఇస్తారేమో అనుకున్నాను. నిన్నటితో ఆ ఆలోచన కూడా పోయింది. ఆయన పిచ్చోడు, ఆయన కంటే వీళ్ళు పెద్ద పిచ్చోళ్ళని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.